మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మరియు కుమారి మండలికాల శిలువ శ్రమల ధ్యాన కొడికలు మరి విశేషంగా 22వ దినములోనికి మమ్మల్ని నడిపించారు. గడిచిన 21 దినముల ఈ ప్రయాణం మా శరీరాత్మలకు ఎంతో ఆశీర్వాదకరంగా అనుగ్రహించారు. ఇప్పుడైతే మరియు కుమారు మీ స్వరమును వినడానికి ఆశపడుతున్నాను. మాటలు కేవలము నిష్ప్రయోజనం నాయన, మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరం సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండలికాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా 22వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు పాత నిబంధన పాఠంగా, రెండవదిగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు కృత నిబంధన పత్రిక పాఠంగా నేటి ధ్యానము కొరకు మనం చదువుకున్నాం. ఏర్పాటు చేయబడిన అంశము పరుగు. ఇప్పటి వరకు చాలా అంశాలు మనము అవయవాల మీద మనము ధ్యానం చేసాం. కొన్ని వాటి పని తీరు మీద కూడా మనం ధ్యానం చేసాం. ఈరోజు ఇది ఒక అవయవము కాదు, కానీ అవయవము లేదా అవయవాలు చేసే ఒక పని. మనము ఇది మొదలుకొని గత 3 దినములు కూడా 3 అవయవాల గురించి మనం ధ్యానం చేసాం. చెప్తారా ఎవరైనా? ఇది మొదలుకొని అంటే ఇది కాకుండా 3 దినాలు, గత 3 దినాలు కింద నుంచి వెళ్ళారా? మోకాళ్ళు, కాళ్ళు, పాదాలు, ఇవి 3 చేసే పనే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3 అవయవాలు చేసే పని ఈరోజు మోకాళ్ళు, కాళ్ళు, పాదాలు, ఈ 3 కలిపి ఒక పని చేస్తాయి. ఆ పని పేరే పరుగు పెట్టడం. పరుగు పెట్టడం. మానవ జీవితం ఎలా ఉందంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో పెడుతుంది. సాధారణమైనటువంటి వ్యక్తులైతే పురుషులు ఎలాగూ పని ఉద్యోగం చేయాలి. ఇక స్త్రీలు గృహిణులు అయితే పెద్దగా ఇబ్బంది లేదు, పని మధ్యాహ్నం వరకు ఏదో పని చేసుకుని పూర్తి చేసుకోవచ్చు. అదే ఉద్యోగస్తులు అయితే ఇక వారి పాటలు ఎలా ఉంటాయంటే, పనులన్నీ చక్కబెట్టుకుని 11కో వారు పడుకుంటారు. మళ్ళీ ఉదయం 4 గంటలకో 5 గంటలకో లేచి వంట పనులు చక్కబెట్టుకోవాలి, క్యారేజీలు పెట్టుకోవాలి. మరలా ఆదరాబాదరాగా 8కో, దూర ప్రాంతం అయితే 7:30కి బయలుదేరి వెళ్ళాలి. అంటే ఉద్యోగస్తులు, గృహిణులు లేదా పనికి వెళ్ళేవారు, చివరికి ఎల్కేజీ చదువుకున్న పిల్లలు. ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయంటే, ఎల్కేజీ చదువుకున్న పిల్లలు, అసలు ముందు తరాల్లో అయితే ఎల్కేజీలు లేవు, ఏకేజీలు లేవు. 6వ సంవత్సరం వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేసేవారు. 5వ తరగతి వచ్చే వరకు స్కూల్కి వెళ్ళాలని మారం చేసేవాడు. 5వ తరగతి వచ్చే వరకు స్కూల్కి వెళ్ళకుండా మారం చేయడమే. కానీ ఇప్పుడు ఎల్కేజీ నుంచే చిన్న పిల్లల్ని, పాపం వాడు నిద్ర కూడా తీరదు, వాడు మత్తుగానే ఉంటాడు. వాళ్ళ అమ్మ గబగబా ఈడ్చుకొచ్చేసి నోట్లో బ్రష్ పెట్టేస్తుంది. వాడికి బ్రషో తెలీదు, చాక్లెటో తెలీదు, లేకపోతే ఏ స్వీటో తెలీదు. వాడు నవ్వులుతూ మొత్తానికి ఆ కాస్త కార్యక్రమం కానిచ్చేస్తాడు. వెంటనే దబ్బమని ఆ చన్నీళ్ళు వేడి నీళ్ళు మీద కురమరిస్తుంది. ఇంకా దెబ్బతో ఏడుస్తూ ముక్కుతూ మూలుగుతూ అంత పొద్దున్న అంత ఆదరబాదర ఏం తింటాడు? తినబుద్దేది కదా, తినబుద్దేది. ఏదో ఒక ఇడ్లీను 2 ఇడ్లీలు నోట్లో కుక్కేస్తారు. గబగబా ఒక బండెడు పుస్తకాలు కలిగిన బ్యాగ్ వీపుకి తగిలిస్తారు. దూడను తోలినట్టుగా తోలేస్తారు. ఇంత తోలి ప్రయోజనం ఏమిటి అంటే, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఈరోజు 10కి 15కి 20కి ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు తప్పక అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకు ఈ ఉరుకులు పరుగులు, ఎందుకు ఈ ప్రయాసం తెలియదు. ఎంత చేసి కూడా ఏమైనా ప్రయోజనం ఉందంటే నిష్ప్రయోజనం. ఇంకా చెప్పాలంటే ఈరోజు చేతి వృత్తులు చేసుకున్నవాడు బాగా బతుకుతున్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ కంటే. చేతి వృత్తులు చేసుకున్నవాడు, మీకు నిజంగా నమ్ముతారో నమ్మరు, చేతి వృత్తి చేసుకున్నవాడు, ఒక ఇంజనీరు చేతి వృత్తి చేసుకున్నవాడు, 2 బస్సులో కలిసి వెళ్తున్నారట.
ఆయన సాధారణంగా పెద్దగా చదువు లేని వాళ్ళు పని చేసుకున్న వాళ్ళు ఏమంటారంటే పక్కన వాళ్ళని ఊరకని కదుపుతారు పక్కన కూర్చున్నప్పుడు. ఏం బాబు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఏంటి విషయం అంటే నేను ఇంజనీర్ని అన్నాడట. అవునా బాబు ఇంజనీరా, ఏం చేస్తారంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను పని చేస్తాను ఇలాగా. ఏంటి బాబు అంత ఇస్తారు, ఏంటి వ్యవహారం, డ్యూటీలు ఎలా ఉంటే అంత చెప్పి అంత ఇస్తారంటే 15,000 ఇస్తారు అన్నాడట. ఆహా అలాగా బాబు, ఎంతకీ ఇన్ని అడుగుతున్నావు, నువ్వేం చేస్తావు అన్నాడట. నేనేదో బాబు పాలు వేసుకుంటూ ఉంటాను, నేనేదో బాబు 2 గేదెలు ఉన్నాయి పాలు వేసుకుంటూ ఉంటాను. అవునా, అయితే బతకడం కష్టమే, ఏదో అలాగే బతికేస్తున్నాను బాబు. ఎంత సంపాదిస్తావేంటి, ఏముంది బాబు, ఒక గేదె నుంచి 30,000 వస్తాయి, ఒక గేదె నుంచి 30,000 వస్తాయి, నెలకు 60,000, ఏదో అలా సంపాదించుకుంటున్నాను. అంటే ఈరోజు ఉరుకులు పరుగులు పెట్టి ప్రయాసపడి పిల్లల్ని చదివించిన నిష్ప్రయోజనకరంగా ఒకవేళ 100 మంది చదివితే 100 మందిలో ఒకళ్ళకు ఇద్దరికి, 1000 మంది చదివితే అందులో ఒక 10 మందికో 5 మందికో వస్తుందండి ఈరోజు ఎవరికి ఉద్యోగాలు. అంటే మీ చదువుకు తగినటువంటి ఉద్యోగాలు. ఎంత ప్రయాసపడి ఎంత పరుగులు పెట్టి ఎంత చేసినప్పటికీ అయినప్పటికీ ఆ పిల్లలకి వాళ్ళకి తెలుసు, ఎదిగిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళై పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇదే పరుగు పెట్టిస్తున్నారు. తెలుసు ఈ పరుగు ఉపయోగం లేదని, వాళ్ళలో క్రియేటివిటీ ఏదైనా క్రియేట్ చేసి వారికి ఇంట్రెస్ట్ అయినటువంటి రంగంలో వారిని ప్రోత్సహించాలి, పురికొల్పాలి, తద్వారా వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుకుంటారు అని ఎవరు ఏ తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడి 10,000, 15,000, 20,000 సంపాదించుకుంటున్న తల్లిదండ్రులు కూడా అదే పొరపాటు చేస్తున్నారండి. ప్రియులారా, అందుకనే ఫారిన్ కంట్రీస్లో చదువు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఉద్యోగానికి చదువు ప్రాతిపదిక కాదు. ఎవరికి టాలెంట్ ఉంటే వాడికి ఉద్యోగం, ఎవరికి టాలెంట్ ఉంటే వాడికి ఉద్యోగం. కనుక ఈరోజు చిన్న ఎల్కేజీ పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు, లోక సంపాదన కొరకు, లోకంలో ఉన్నటువంటి పని కొరకు, లోకంలో ఉన్నటువంటి ఉద్యోగం కొరకు, లోక జ్ఞానం కొరకు, లోకంలో ఉన్నటువంటి ఇంకా అనేక అంశాల గురించి ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు. కొంతమంది ఉదయం పరుగు గుర్తు తెచ్చుకొని రాత్రులు నిద్రలో కూడా కాళ్ళు కదిపేస్తూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు. చాలామందికి ఫోబియో ఉంటుంది, ఫోబియోనో ఏదో అంటారు. మరి రాత్రులు కూడా నిద్రలో వాళ్ళు వరకే నడిచినట్టు మాట్లాడినట్టు కలవాట్లు పలుకుతూ చాలా హడావిడి చేస్తూ ఉంటారు. అంటే చివరికి వాడు నిద్రలో కూడా సుఖం లేదు, నిద్రలో కూడా పరుగు పెడుతున్నాడు. ఈ లోక పరుగు నీకెంత సంపాదన సమకూరుస్తుందో, నీకెంత మేలుకరంగా ఉంటుందో, ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుందో తెలియదు. కానీ చాలామంది లోక పరుగులో అలసిపోయి పరుగుట్టలేక ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకపు పరుగులో, ఈ లోకపు పరుగు పందెంలో పోరాడలేక, సాధించలేక, వెళ్ళలేక అలసిపోయి ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారు. అలసిపోయి ఓడిపోయి విరక్తి చెందిన వారు ఉన్నారు, లేదా విద్రోహాలకు పాల్పడేవారు ఉన్నారు. ప్రియులారా, ఈ లోక సంపాదన కొరకు, లోకాన్ని సంపాదించడం కొరకు ఎంత పరుగు పెడుతున్నటువంటి నీవు మరి ఆత్మీయ పరుగులో ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒక పరుగున్నదని నీకు అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితంలో కూడా సంపాదించుకోవడానికి, చదువుకోవడానికి, ఇంకా ఏదేదో ఈ లోకంలో పరుగులు పెడుతున్నావు. ఎవరి కోసం పరుగులు పెడుతున్నావో, ఎందుకోసం పరుగులు పెడుతున్నావు, ఎందాక పరుగులు పెడతావో తెలియదు. కొంతమంది పరుగు పెట్టి పరుగులని తమ ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఆత్మీయ పరుగు నీకు ఒకటి ఉన్నదని, ఈ లోక పరుగు నీ ప్రయాసకు ఎంత ఫలితం ఇస్తుందో లేదో తెలియదు. కానీ ఆత్మీయ ఈ పందెపు రంగమందు లేదా ఈ పరుగు ఖచ్చితంగా నిన్ను గమ్యాన్ని చేరుస్తుందని, ఖచ్చితంగా నీకు బహుమానం ఒకటి ఉంటుందని నీవు గ్రహించగలిగితే, ఈ లోక పరుగు కంటే చాలా ప్రశస్తమైనది ఆత్మ సంబంధమైనటువంటి పరుగు అని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీవు అట్టి పరుగు కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోగలుగుతావు. ప్రియులారా, ఈరోజు మూల వాక్యాన్ని చదువుకుని ధ్యానంలోనికి నడిపించబడదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య, ఎట్టి జనం అండి, ఎట్టి జనం అంటే 14-15లో చెప్తాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచూ ఉన్నారు. ఎందువలన నేను ప్రకటించిన సువార్తను మీరు విని, నేను ప్రకటించినటువంటి సువార్త చేత మారు మనసు పొంది, నేను ప్రకటించిన సువార్త వలన మీరు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, నేను ప్రకటించిన సువార్త వలన మీరు మారు మనస్సుతో ఒక సంఘముగా జీవిస్తున్నారే. భయంకరమైనటువంటి మూర్ఖ వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందుల వలె దేవుని కుమారులుగా మీరు జీవిస్తున్నారే. దేవుని వాక్యం చేత పట్టుకుని మిమ్మల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుందయ్యా. పౌలు చెప్తున్నాడు ఈ ఫిలిప్పీ సంఘముతో, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అతిశయముగా ఉన్నది, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వముగా ఉన్నది. ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి, నేను మిమ్మల్ని రక్షించుకోవడానికి, నేను మిమ్మల్ని దక్కించుకోవడానికి, నేను యేసుక్రీస్తు రక్తమును
ఆయన కొరకు మీ ఆత్మను సంపాదించడానికి నేను పెట్టిన పరుగు ఉంది చూశారు, ఆ పరుగు వ్యర్థము కాలేదని మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానం, నీ పరుగు అర్థవంతంగా ఉందా, వ్యర్థమైపోతుందా? నీ పరుగు అర్థవంతంగా ఉందా, వ్యర్థమైపోతుందా? చాలాసార్లు పరుగు పెడతాం కానీ నిష్ప్రయోజనకరంగా మిగిలిపోతుంది. చాలాసార్లు ఈ లోక సంబంధమైనటువంటి పరుగు పందెంలో చాలాసార్లు ఎందుకంటే ఈ లోక సంబంధమైన పరుగులు మనం ఎప్పుడు కూడా లోకం వైపే చూస్తూ పరుగులు పెడతాం, లోకం వైపు చూస్తూ పరుగులు పెడతాం. కానీ పర సంబంధమైనటువంటి పరుగు పెట్టు ప్రతివాడు ఖచ్చితంగా గమ్యాన్ని, గురిని చేరుతాడు, బహుమానం ఉంటుంది, జీవ కిరీటము పొందుకుంటాడు. అందుకని ప్రియులారా, ఈ లోక సంబంధమైన పరుగులు నీవు పరిగెట్టినప్పటికీ నువ్వేం చేయాలి అంట, ఈ లోక సంబంధమైన పరుగు కూడా నీ ఆత్మీయ పరుగుకు ఒక ఆధారం కనుక అలాంటి పరుగులు నీవు పరిగెట్టేటప్పుడు ఏం చెయ్యాలో ప్రవక్త యెషయా చాలా చక్కగా 40వ అధ్యాయము 31వ వచనములో జ్ఞాపకం చేస్తాడు. చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు సమస్యలుగా. నీవు అలయక పరిగెత్తాలంటే, సమస్యలుగా నీవు నడిచిపోవాలంటే, అంటే ఈ పందెపు రంగమందు, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో నువ్వు ఎప్పటికీ అలసిపోకుండా ఆగిపోకుండా నీవు పరుగు పెడుతూ ఉండాలంటే ప్రియులారా, నువ్వు చేయాల్సినటువంటి చాలా ప్రధానమైన పని, నిన్ను బలపరచగలిగిన నీ దేవుని వైపు చూడు, నిన్ను బలపరచగలిగినటువంటి నీ తండ్రి వైపు చూడు. నీ పాదాలను, నీ కాళ్లను, నీ మోకాళ్ళను బలపరిచి ఈ నీ ఆత్మీయ పందెపు రంగమందు లేదా పరుగు యందు నువ్వు గమ్యాన్ని చేరడానికి నిన్ను స్థిరపరిచే నీ దేవుని వైపు చూడగలిగితే ప్రియులారా, ఆయన ద్వారా నీకు బలము కలుగుతుంది, ఆయన ద్వారా నీకు శక్తి కలుగుతుంది, ఆయన ద్వారా నీవు ఖచ్చితంగా నీ పందెపు రంగమందు గమ్యాన్ని చేరుకుంటావు. అందుకనే హెబ్రీ పత్రిక రాసినటువంటి ఈ పత్రికాకర్త 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అద్భుతమైన విషయాలు ఆవిష్కరిస్తారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, అసలు ఈ ఆత్మీయ పరుగులో మనకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే భారము, సులువుగా చిక్కులు పెట్టు పాపం. అనవసరమైన భారాలు వేసుకుని పరుగులు పెడతా ఉంటాం, అనవసరమైన పాపాల్లో చిక్కుకొని మనం తొట్టుపడుతూ ఉంటాం. అందుకని చూడండి, ఈ రన్నింగ్ ట్రాక్ మీద చిన్న రాయిని కూడా ఉంచరు, చాలా ప్రత్యేకించి దాన్ని తయారు చేస్తారు, చిన్న రాయి కూడా ఉంచకుండా జాగ్రత్త పడతారండి. అంత స్పీడ్లో వస్తున్నటువంటి వ్యక్తికి ఒక మినపగింజంత రాయి కాలు కింద పడినా స్కిడ్ అయిపోతాడు, ప్రాణాలు పోతాయి. అలాంటిది ఆత్మీయ పందెపు రంగమందు మన పాదాలను చిక్కులు పెట్టే అనేక భయంకరమైనటువంటి పాపాలు ఉంటాయి. పైగా అవి ఎలా చిక్కులు పెడతాయంటే చాలా సులువుగా చిక్కులు పెడతాయట. అలాగే భారము మనల్ని ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అలాంటి స్థితిలో భారమును విడిచిపెట్టి మిమ్మల్ని చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడినటువంటి యేసు ఇందాక తండ్రి వైపు చూస్తూ పరిగెత్తేవాడు నూతన బలం. ఇక్కడ యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపులో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానములను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇందాక నేను బలపరచగలిగినటువంటి దేవుని వైపు చూసి పరిగెట్టు, ఆయన నేను బలపరుస్తాను, వలసిపోవు. ఇప్పుడేం చెప్తున్నాడంటే నీ సీనియర్ ఒకరున్నారు ఈ పందెపు రంగమందు. ఇందాక నేను బలపరిచే దేవుని వైపు చూడు, ఇప్పుడు ఎవరి వైపు చూడమన్నాడంటే ఈ పందెపు రంగమందు నీకు ఒక సీనియర్ ఉన్నాడు. ఆయన ఎవరు? మనకంటే ముందు పరిగెత్తి చూపించడు. 3.5 సంవత్సరాలు మనకంటే ముందు ఈ లోకములో పందెపు రంగమందు పరిగెత్తి గురి వైపు, గమ్యం వైపు పరిగెత్తి ఆయన జయము పొంది ఆరోహణుడయ్యాడు. కనుక మన ఎదుట ఉంచబడినటువంటి సాక్షి సమూహాన్ని చూడాలి. అనగా హేబేలు మొదలుకొని పౌలు వరకు, అలాగే మన ఎదుట ముందు పరిగెత్తినటువంటి యేసుక్రీస్తు వైపు చూడాలి. అలా వారి వైపు చూచి మనము పరిగెత్తగలిగితే ప్రియులారా సులువుగా మన గమ్యాన్ని చేరగలుగుతాం. శ్రమ, కష్టం, ఇబ్బంది వచ్చినా మనం అలసిపోకుండా, ఆందోళన పడకుండా మరింత నిరీక్షణ కలిగిన వారంగా
మనం ముందుకు కొనసాగలుగుతామన్న సంగతిని తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, పరుగు, మోకాళ్ళు, కాళ్ళు, పాదాలను సమీకరించుకొని ఆ మూడింటిని కలిపి నీవు వేగముగా వెళ్ళే ఓ ప్రయత్నం నీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే కాలము సమీపంగా ఉన్నది, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. కనుక మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లోకాన్ని నుంచి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాపా నుంచి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శాపా నుంచి. ఏం చెప్పాడు లోతుకు? నువ్వు త్వరగా పారిపో, నువ్వు త్వరగా పారిపో, ఈ పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను, త్వరగా పారిపో, త్వరగా పారిపో. ప్రియులారా, ఈరోజు మనము ఇంకా లోకపు పరుగులో మన ఆత్మీయ పరుగును అలక్ష్యం చేస్తూ అసలు ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మీయ లేదా విశ్వాసపు పరుగును అసలు ప్రారంభించలేదేమో. ఇంకా లోకంలోనే పరిగెత్తుతూ ఉన్నామేమో. ఇంకా విశ్వాస పరుగును, ఈ ఆత్మీయ పరుగును, ఈ క్రైస్తవ జీవితపు పరుగును మనం ఇంకా ప్రారంభించలేదేమో. జాగ్రత్త సుమా. లోతుతో చెప్పిన మాట మనతో చెప్తున్నాడు. ఇదిగో ఈ పట్టణములను, ఈ దేశములను, ఈ ప్రపంచములు దహించి వేయబడే మహావేండ్రముతో లయమైపోయే దినములు వస్తున్నాయి. కనుక నువ్వు త్వరగా పరుగు ప్రారంభించు, త్వరగా పరలోక గమ్యముగా నీ గురిని చేరుకోవడానికి ప్రయత్నించని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, అసలు ఈ లోకపు పరుగు చిన్నప్పుడే ప్రారంభించిన మనం ఆత్మ సంబంధమైన పరుగు అసలు ప్రారంభించామా లేదా? అసలు విశ్వాస సంబంధమైన పరుగు అసలు మనం మొదలు పెట్టామా లేదా ఆలోచన చేసుకుని ఆ పరుగును మనము మొదలు పెట్టడానికి, తుదముట్టించడానికి మనం సిద్ధపడం. ఒక 7 రకాల పరుగులు చూద్దామండి. ప్రతి విశ్వాస యొక్క ప్రయాణం ఒక పరిగె. పరిశుద్ధ గ్రంథంలో ఆదాము మొదలుకొని మన వరకు కూడా ప్రతి విశ్వాసి ప్రయాణం కూడా ఒక పరిగె. అలాంటి వాటిలో ఒక 7 పరుగులను మనం ఆలోచన చేద్దాం. మనము ఇలాంటి పరుగు కలిగి ఉన్నామా? అలా కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ భక్తులు చేరుకున్నట్లు అద్భుతమైనటువంటి ఆత్మీయ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఈరోజు ఈ మాటలను చూద్దామండి. మొట్టమొదటిగా ఒక వృద్ధుని పరుగు. ఒక వృద్ధుని పరుగు. ఇందులోనే క్విజ్ కూడా ఉంది, మీకు ఇస్తే మీరు గెస్ చేయొద్దు, ఎక్స్పీరియన్స్తో చెప్పండి. ఒక వృద్ధుని పరుగు. సరే, టైం వేస్ట్ చేయదు. ఆదికాండము 18వ, మీరు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలుసు. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటూ చెప్పేసిన తర్వాత చెప్పడం కదండి. ఏమండి? అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకెట్టు నుండి వారిని ఎదుర్కొంటకు చాలండి పరుగెత్తి నేల మట్టుకు వంగి. అబ్రహాము పరుగు అని పెడితే సామాన్యంగా ఉంటుంది, కానీ ఇప్పటికీ అబ్రహాము వయసు ఎంతండి? 95, 85, 75 కాదు. 17వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము వయసు 99 ఏండ్లవాడు. అంటే ఇప్పుడు 99 ఏండ్లు అంటే పైబడి 1, 2, 3 నెలలు అయి ఉండొచ్చు. ఎందుకంటే అబ్రహాముకు పిల్లలు ఎప్పుడు పుట్టారు? 100 ఏళ్ళప్పుడు. ఇదే అధ్యాయంలో ఆ దేవుని యొక్క దూతలు ఆయనకి వాగ్దానం చేస్తున్నారు, మరుసటి ఏడు ఈ సమయానికి నీ భార్య అయిన సారా నీ కొరకు కుమారుణ్ణి కంటుంది. అంటే ఇంచుమించుగా 99 సంవత్సరముల 1, 2 నెలలు అబ్రహాముకు. అంటే ఈ వయసు ఏ వయసు? 99 ఏళ్ళు. అంటే అవకాశం ఉందా? ఎందుకు వచ్చిన జీవితాలు ఏంటి అన్నట్టున్నా ఈరోజు దేవుడు ఆయుష్ ఇస్తానన్నా నాకు వద్దు అన్నట్టు పరిస్థితుల్లో మనం బతుకుతున్నామండి. అంటే నిండు వృద్ధాప్యం అందున్నాడు. ఆ గుమ్మం దగ్గర రాత్రివేళ ఆ సింధూర వనంలో ఆ గుడారం దగ్గర గుమ్మం దగ్గర కూర్చున్నాడు. శారా లోపల ఉంది. ఈ లోపల అతను తలెత్తి చూసినప్పుడు ఎండవేళ 3 మనుషులు అతను ఎదుటి నుంచి, ఎదుటంటే కనిపించారు కట్టి. అప్పుడు అబ్రహాము వెంటనే లేచి వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నేల మట్టు పొంగి, అయ్యలరా మీరు మీ దాసుల్ని కటాక్షించండి, నన్ను మీరు దాటి పోవద్దు. మీరు కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటే మీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను. వారిని కూర్చోబెట్టి శర దగ్గరికి వెళ్ళి 3 మాణిక్యుల పిండినిచ్చి మంచి రొట్టెలు చేయమని ఇతరు పరిగెత్తుకుని మళ్ళా పరిగెత్తాడు. అసలు పరుగులే. మనం పొద్దున్న లెగిస్తే మనమేం తిందాం, మనమేం సంపాదించుకుందాం, మనమేలా బతుకుదామని పరుగులు పెడుతున్నాం. కానీ అబ్రహాము దేవుణ్ణి ఎలా సంతోష పెడదాం, దేవునికి ఎలా ఆతిథ్యం ఇద్దాం, దేవుని ఎలాగూ ప్రసన్నం చేసుకుందాం.
చాలా దగ్గరికి వెళ్ళాడు, మూడు మానికలు పిండిచ్చాడు. మందలోనికి వెళ్ళాడు, కొవ్విన లేత దూడను తీసుకొచ్చి వధించి దాన్ని శుభ్రపరిచి భోజనం సిద్ధపరిచి వాళ్ళకి పెట్టి ఆ చెట్టు కింద నించున్నాడు. చెట్టు కింద నించున్నాడు. ప్రియులారా, 99 ఏండ్ల వయస్సులో అబ్రహాము దేవుని కొరకు ఒక వృద్ధుని పరుగు అన్నామని అది బాగా నీరసంగా ఉందనుకుంటున్నారేమో. ఒక చిరుత పరిగెత్తినట్టుగా అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెట్టాడు. ఒక చిన్న పిల్లాడు పరిగెత్తినట్టుగా వారిని చూడగానే అబ్రహాములో ఎక్కడ లేని, అందుకే నేను ఇందాక చదువుకున్నాను, యెహోవా కొరకు ఎదురు చూచేవారు 99 ఏళ్లలో కూడా వారు పరిగెత్తారనమాట అండి. లోకము కొరకు పరుగులు పెట్టేవారు మోకాళ్ళు అరిగిపోతాయి, అరికాళ్ళు నొప్పులు వస్తాయి. ఇక మీరు పరిగెత్తొద్దు, వేగంగా కూడా నడవద్దు అని డాక్టర్లు చెప్పే పరిస్థితులు వస్తాయి. ఎవరికి? లోకము కొరకు పరిగెత్తే వారికి. అదే దేవుని కొరకు పరిగెత్తే వారికి 99 ఏళ్ల వయసులో కూడా చివ్వును లేచి వారి దగ్గరికి వెళ్ళి వారిని అక్కడ కూర్చోబెట్టి భార్య దగ్గరికి వెళ్ళి పిండిచ్చి రొట్టెలు చేయమని మందలోనికి వెళ్ళి లేత దూడను వధించి ఆహారం వండి వాళ్ళకి పెట్టడం ఉంది చూశారు. ఈరోజు ప్రియులారా, అబ్రహాము పరుగు క్రైస్తవ విశ్వాసిగా దేవుని కొరకు నీవు కలిగి ఉండాల్సినటువంటి ఆసక్తి, తాపత్రయము, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవునికి ఆతిథ్యము ఇచ్చుట కొరకు. ముఖ్యంగా దేవునికి ఆతిథ్యం ఇవ్వడం ఏంటండి అంటే, మిక్కిలి అల్పులైనటువంటి ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక. గుర్తుందా ఈ వాక్యం? మీకు ఉందా? ఎక్కడంటాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రె మేకల మందల ఉపమానంలో చెప్తాడు. మిక్కిలి అల్పులైనటువంటి ఈయన సహోదరులలో మీరు ఒకరికి చేసితిరి గనుక. అందుకని ప్రియులారా, ఆతిథ్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి విషయాలు, దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవునికి ఆతిథ్యం ఇవ్వడం కొరకు మనం చాలా పరుగులు పెట్టాల్సినటువంటి అవసరత ఉన్నదండి. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట ఆతిథ్యాన్ని గురించి చెప్తాడు. పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా. ఆతిథ్యం ఎలా ఇవ్వాలటండి? విసుక్కుంటూ ఇవ్వడం కాదటండి. ఆతిథ్యము శ్రద్ధగా ఇవ్వవలసిన వారై ఉన్నారు అని చెప్తాడు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇంకొక చక్కని మాట వ్రాయబడుతుందండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి సార్. ఆ సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకున్నదై నా ఎడల ఆమెను విధవరాండ్ర లెక్కల్లో. ఆతిథ్యం ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా అండి? ఆతిథ్యం ఏం చేసింది ఇక్కడ? మీ స్టేటస్ని ఆతిథ్యం ఏం చేసిందండి? ఆ భాష ఆ మాట అర్థమైందా? మళ్ళా మనం చదువుదామండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు, చివరి భాగం, ఆమెను విధవరాండ్ర లెక్కల్లో చేర్చవచ్చు. ప్రియులారా, ఆమె ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి స్థితిని కలిగి ఆమెకు దేవుడు స్టేటస్ ఇచ్చాడంటే, పరిశుద్ధుల పాదములు కడిగే అవకాశం, శ్రమపడి వారికి సహాయం చేసే అవకాశం, ప్రతి సత్కార్యము చేయ బూనుకున్నదై ఆమె పరదేశులకు ఆతిథ్యం ఇచ్చే గొప్ప. సాధారణంగా విధవరాండ్రను విందులోకి రానివ్వరు, వారి ముఖాలు చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ ఆతిథ్యం ఇచ్చే ఈ గొప్ప వరం ఆమెను దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు నిలవబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఇంకొక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనియుడి, ఆతిథ్యము చేయ మరొకడి. అందువలన అబ్రహాముని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆతిథ్యము ఇవ్వ మరొకండి, అందువలన కొందరు ఎరుగకయే. ఎవరు అంటే అబ్రహాముని గురించి మాట. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. కనుక ప్రియులారా, ఒక వృద్ధుని పరుగు నీవు దేవుని కొరకు ఎంత తపన పడాలో, ఎంత పరుగు పెట్టాలో, ఎంత ప్రయాసపడాలో, ఆయన కార్యాలు యందు ఎంత ఆసక్తి కలిగి ఉండాలో. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చెప్తాడు కదా, సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. ఆయన పనిలో ఆసక్తి కలిగి ఉంటాడు, ఆయన పరిచర్యలో ఆసక్తి కలిగి ఉంటాడు. ఎప్పుడు చూసినా మన పని, మన డ్యూటీ, మన కుటుంబము, మన పెంపకము, మన యొక్క పోషణ, మన సంరక్షణ, మన ఐశ్వర్యము, ఎప్పుడు దీని కొరకైనా పరుగు. అప్పుడప్పుడు దేవుని కొరకు పరుగులు పెట్టగలిగితే మన కాళ్ళు బలపరచబడగలుగుతాయి, మన శరీరాలు దృఢపరచగలుగుతాయి. మనము 99 ఏళ్ల వయసులో కూడా మనము దిగ్గున లేచి, అందుకనే వారు ముసలితనమందు
ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఎందుకంటే దేవుని కొరకు పరిగెట్టిన వాళ్ళు అంటాళ్ళు. దేవుని కొరకు పరిగెట్టారు కనుక వారి ముసలితనం అంతా ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. నువ్వు ఎలాంటి పరుగును కలిగి ఉన్నావు? ఇక రెండవ పరుగు ఒక కీర్తనాకారుని పరుగు లేదా ఒక భక్తుని పరుగు. 119వ సంకీర్తన 32వ చరణం. 119వ సంకీర్తన. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున, ఎంత చక్కని మాట అండి. నా హృదయమును నీవు విశాలపరుచున్నప్పుడు, ఒకవేళ దేవుడే కనుక మన హృదయాలు విశాలపరిచాడనుకోండి, ఏం చేస్తాం మనం? దేవుడే కనుక మన హృదయాలు విశాలపరిచాడనుకోండి, ఏం చేస్తాం? మరింత లోకానికి మన జీవితాల్లో అవకాశం, మరింత మనకు నచ్చిన వాటికి అవకాశం ఇస్తాం, మరింత మనము కోరుకున్న వాటికి అవకాశం ఇస్తాం. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ, నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగులు పెట్టేదను. ఆజ్ఞల మార్గమున, అది ఊరకనే రన్నింగ్ ట్రాక్ మీద పరిగెట్టినట్టు ఉండదండి. రన్నింగ్ ట్రాక్ మీద పరిగెట్టినట్టు ఉండదు. ఆజ్ఞల మార్గమున, ధర్మశాస్త్రం ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, దానికి మించి ఇంకా 600 పైచిలుకు విధులు, కట్టడలు, న్యాయ విధులు చాలా ఉన్నాయి. వాటన్నిటి గుండా పరిగెత్తడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలామంది భక్తులు పడిపోయారండి, చాలామంది భక్తులు పడిపోయారు. కేవలము వాటి వెంబడి పరుగు పెట్టాలంటే నువ్వు విశ్వాస సంబంధమైన వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతును. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున మనము పరిగెత్తే వరంగా ఉన్నామా, లేదా మనము ఆయన ఆజ్ఞలను విడిచి లోక సంబంధమైన పరుగును పెడుతున్నామా? ఆలోచించండి. ఆజ్ఞల మార్గమును పరిగెడితే ఏం కలుగుతుందో తెలుసా? 119:6 నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము. లోక మార్గంలో పరుగులు పెడితే మనకు అవమానం కలుగుతుందండి. లోక సంబంధమైనటువంటి పరుగులు పెడితే మనకు సిగ్గు నింద కలుగుతుంది. కానీ దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున మనము పరిగెత్తితే మనకు ఏం కలగదటండి? అవమానము కలగదు. ఎందుకంటే 119:86 నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి. ఎందుకంటే 119, 151 నీ ఆజ్ఞలు అన్నీ కూడా సత్యమైనవి. అందుకేనేమో దేవుని కొరకు నేను అయి తెచ్చాను, ఈ తెచ్చాను అని చెప్పినటువంటి సౌలుతో సమూయేలుకు చక్కని మాట. సమూయేలు 1 గ్రంథం 15:22 వచనములో అంటాడండి, బలులు అర్పించుట కంటే, ఏమండి, ఆజ్ఞను గైకొనుట. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, మాట వేరు, ఆజ్ఞ వేరు. మాట అనేది మనకు మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా మనము చేసి తీరాల్సింది, ఖచ్చితంగా మ్యాండేటరీ చేసి తీరాలి. ఇక్కడ సమూయేలు సౌలుతో అంటున్నాడు, నేను బలుడిచ్చాను, బలుడు తెచ్చాను, దేవుడికి అర్పిస్తానంటే అసలు బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం. ప్రియులారా, నా పరుగు ఆజ్ఞల వెంబడి, ఆయన వాక్యము వెంబడి పరుగులు పెడుతున్నామా, లేదంటే మనము ఇష్టానుసారంగా పరుగులు పెట్టేవారంగా ఉన్నామా? ఆలోచించాం. ప్రియులారా, అబ్రహాము ఆజ్ఞ వెంబడి పరుగు పెట్టాడు, అవునా కదా? పెట్టాడా లేదా? అబ్రహాము ఆజ్ఞ వెంబడి పరుగు పెట్టాడు. అబ్రహాముకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటంటే, నీవు లేచి నీ బంధువుల యొద్ద, నీ స్వజనుల యొద్ద నుంచి నేను చూపించు దేశానికి వెళ్ళాడా లేదా? దేవుడు చూపించిన వెళ్ళమన్న ప్రతి ప్రదేశానికి వెళ్ళాడు. ఆజ్ఞల మార్గమున పరుగెత్తినటువంటి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవునికి స్నేహితుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆజ్ఞల మార్గమున పరుగు పెట్టిన నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నోవహు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను తయారు చేసుకో, ఎలా చేయాలో చెప్తాను. చితిసారకపం రాను తీసుకురా, దాని కిటికీలు ఎంత ఉండాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, దాని లోతు ఎంత ఉండాలి, దాని తలుపు ఎక్కడ పెట్టాలా అన్నీ చెప్పాడు. నోవహు యెహోవా చెప్పినదల్లా చేశాడు. అట్లు చేశాను. ఓడ కట్టడం ఏమన్నా సామాన్యమైన విషయమా? అది కూడా సమస్త జీవరాశులు అందులోకి వెళ్ళాలి, నోవహు కుటుంబం అందులోకి వెళ్ళాలి.
ఇంచుమించుగా సంవత్సరం పైబడిన కాలం వాడ నీటిలో నానిపోకుండా ఉండాలి. ఇంత పరిస్థితి నోహు కట్టగలడా? కానీ ప్రియులారా, దేవుడు కట్టమన్నప్పుడు దేవుని ఆజ్ఞను పాటించి నోహు కట్టాడు. ప్రియులారా, అదే లోతు విషయానికి వద్దామండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నేను చూపించు ప్రదేశానికి వెళ్ళాడా? అసలు పరిగింకా ప్రారంభించకుండా ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను అంత దూరం వెళ్ళలేను, కానీ ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి ఆ ప్రాంతానికి వెళతాను. దేవుడు పెద్ద ఆశ్రయపురము లోతు కొరకు ఏర్పాటు చేశాడు. లోతు చిన్న సోయరును కోరుకున్నాడు. సోయరులు లోతు సాక్ష్యము ఏమైందో మనకి తెలుసు. లోతు సాక్ష్యము ఏమైందో మనకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, అందుకనే ఆజ్ఞల మార్గమున పరుగు పెట్టే భక్తుని వలె ఉన్నావా? ఆజ్ఞల మార్గమున పరుగు పెట్టే కీర్తనకారుని వలె ఉన్నావా? ఆజ్ఞల మార్గమున పరుగు పెడితే ప్రియులారా, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చదవవలసిగా చెప్తున్నానండి. ఆ మొదటి 2 వచనాలలో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆజ్ఞలన్నీ గైకొని శ్రద్ధగా గైకొని నా ఎడల, శ్రద్ధగా గైకొనినా ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని 3వ వచనం చెప్తాడు. 14వ వచనం వరకు అప్ టు అన్ని ఆశీర్వాదాలే. నువ్వు పట్టణంలో దీవించబడదు, నువ్వు పొలంలో దీవించబడదు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుటెద్దుల మొదలు దీవించబడదు. ఎన్ని ఆశీర్వాదాలండి! ఇవన్నీ ఎలా వస్తాయి? ఆజ్ఞల వెంబడి పరుగులు పెట్టడం. ఆయన ఆజ్ఞల వెంబడి పరుగులు పెట్టడం. ప్రియ సంగమా, 2 అంశాలు ధ్యానం చేశాం. మొదటి అంశము, ఒక వృద్ధుని పరుగు. ఈరోజు నీవు వృద్ధుడు అయ్యే వరకు దేవుని కొరకు నువ్వు పరుగు పెట్టాల్సిన అవసరత ఉన్నది. అలాగే ఒక భక్తుని లేదా ఒక కీర్తనకారుని పరుగు. నీవు ఆయన ఆజ్ఞల వెంబడి పరుగు పెట్టినప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇక 3వ పరుగు, ఒక పరిచారకుని లేదా ఒక పెద్ద సంఘ పెద్ద పరుగు. ఒక పరిచారకుని లేదా ఒక స్వార్థకుని లేదా ఒక సంఘ పెద్ద పరుగు. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనము మనం చదువుకుందామండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా దాన్ని విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు పరిగెత్తుకెళ్ళాడు? ఎక్కడికి పరిగెత్తుకెళ్ళాడు? ఎందుకు పరిగెత్తుకెళ్ళాడంటే ఆత్మ చెప్పింది, నువ్వు పలానా చోటకి వెళ్ళు. ఎవరి కొరకు అంటే, ఇథియోపియాల రానటువంటి కందాకే క్రింద ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఈ నపుంసకుడు తన దేశం నుంచి యెరూషలేమునకు దేవుణ్ణి దర్శించుకొని వచ్చాడు. పూజలన్నీ చేసుకొని దర్శించాడు. బయట ధర్మశాస్త్రము విక్రయిస్తున్నారు. అక్కడ ఒక బైబిల్ కొనుక్కుని రథం ఎక్కేశాడు. కొనుక్కున్నదేంటో చూద్దామని తిరిగేస్తున్నాడు. యెషయా గ్రంథం వచ్చింది 53వ అధ్యాయం. అక్కడ యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. అయితే అతను చదువుతున్నాడు, కానీ ఏమీ అర్థం కాలేదు. ఈలోపు ఆత్మ ఫిలిప్పుని ప్రేరేపించగా మనం చదువుకున్న 30వ వచనములో, ఫిలిప్పు అతని యొద్దకు, మరి ఎలా పరిగెట్టాడో తెలియదు, ఎక్కడి నుంచి పరిగెట్టాడో తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. తర్వాత బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఫిలిప్పును దేవుని ఆత్మ కొనిపోయింది. మరలా నపుంసకునికి ఎప్పుడు కనపడలేదు. కొనిపోవడం అనేది చాలా క్లియర్గా రాశాడు. ఇక్కడ ఏం క్లియర్గా రాశాడు? అతని దగ్గరకు పరిగెత్తి. ప్రియులారా, ఎంత ఆత్మల భారం కలిగి ఉండాలి, ఎంత బాధ్యత కలిగి ఉండాలి. ఎక్కడో రథం మీద వెళ్ళిపోతున్నాడు నపుంసకుడు, తన దేశస్థుడు కాదు, తనకు సంబంధం లేదు. అలాంటి వ్యక్తి కొరకు ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు ప్రియులారా, ఒక సంఘ పెద్దగా ఉండి ఒక ఆత్మను రక్షించడం కొరకు ప్రియులారా రథము వెంబడి పరుగుపెట్టాడు. పరుగుపెట్టి అతని దగ్గరికి వెళ్ళి అతనితో అంటున్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహించావా? ఎవడైనా దారి చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము వివరించగా అతడు విశ్వసించి, ఇదిగో నీళ్లు, నీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం అన్నప్పుడు ఇద్దరు వెళ్ళి నీళ్లలో ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మం ఇవ్వగా అతడు రథము ఎక్కి తన దారిని వెళ్ళిపోయాడు. ఫిలిప్పును దేవుని ఆత్మ కొనిపోయింది. ప్రియులారా, ఎంత ఆసక్తి ఉంటే తనకు సంబంధం లేనటువంటి నశించిపోతున్నటువంటి ఒక వ్యక్తి ఎడల బాధ్యత కలిగి అతడు తన పని ప్రక్కన పెట్టి పరుగులు పెట్టి అతని దగ్గరికి వెళ్ళి రక్షించాడు. ఈరోజు ప్రియులారా, నశించిపోతున్న ఆత్మల పట్ల నీవు ఇలాంటి ఆసక్తి కలిగిన పరుగు పెడుతున్నావా? ఎవడెలా పోతే ఏంటి, ఎవరేమైపోతే ఏంటి, నేను నా కుటుంబము నా రక్షణ నా సంపాదన అని జీవిస్తున్నావా? ఇక్కడ ఫిలిప్ అలాంటి పని చేయలేదు.
అలాంటి పని చేయకుండా ఒక్క ఆత్మ కొరకు పరుగులు పెట్టి అతనిని రక్షించుకున్నాడు. ఈరోజు ఒక సంఘ పెద్ద వలె, ఒక పరిచారకుని వలె, ఒక విశ్వాసి వలె, లేదంటే ఒక సావుకుని వలె నీవు ఒక్క ఆత్మనైనా పోగొట్టుకోకుండా రక్షించడం కొరకు నీవు పరుగులు పెట్టగలిగితే కనుక నిన్ను మించిన ధన్యుడి లోకంలో ఎవరు కూడా లేరు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక నాలుగవ పరుగు చూద్దామండి. ఒక అన్న పరుగు చెప్తానని ఆలోచిస్తున్నాను. ఆదికాండము 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టి మా ఇద్దరు కన్నీరు విడిచి. యాసావు యాకోబు కన్నా 20 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ పరిగెత్తారు ఒకసారి. 20 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తారు ఒకసారి. ఎందుకు అంటే యాకోబును చంపడానికి కత్తి పట్టుకుని యాసావు పరిగెత్తాడు. యాసావు నుంచి తప్పించుకోవడానికి యాకోబు మామ ఇంటికి పరిగెత్తాడు. అప్పుడు ప్రారంభమైన పరుగు మరలా ఎబ్బోకు రేవు దాటిన తర్వాత ఇద్దరు కలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్రియులారా, ఇప్పుడు యాకోబు పరిగెత్తడం లేదు కానీ ఏసావు పరుగు పెడుతున్నాడు. ఇది సమాధాన సంబంధమైన పరుగు, ఇది క్షమాపణాయుతమైనటువంటి పరుగు, ఇది ప్రేమతో కూడిన పరుగు. ఒకప్పుడు ఇదే ఏసావు పగతో పరిగెత్తాడు తమ్ముడిని చంపడానికి. ఒకప్పుడు ఇదే ఏసావు కక్షతో పరిగెత్తాడు యాకోబును చంపడానికి. ఒకప్పుడు ఇదే ఏసావు ఎలాగైనా యాకోబును పతనం చేయడానికి, మట్టు పెట్టడానికి, ప్రాణాలతో లేకుండా చేసేయడానికి పరుగు పెట్టాడు. బట్ ఇప్పుడు అదే ఏసావు పరుగు పెడుతున్నాడు. పగతో పరుగు పెట్టడం లేదు, ప్రతీకారంతో పరుగు పెట్టడం లేదు, చంపేయాలని పరుగు పెట్టడం లేదు. క్షమాపణతో, సమాధానముతో, ప్రేమతో పరుగు పెట్టి తన తమ్ముడిని కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టి ఇద్దరు ఏడ్చారు. ఈరోజు ప్రియులారా, ఈ 2025లో కూడా ఇంకా నీవు పగతో పరిగెడుతున్నావా? ఈ 2025వ సంవత్సరంలో ఇన్ని విపత్తులు చూసిన తర్వాత కూడా ఏది శాశ్వతము కాదు, ఈవెన్ నీవు కూడా శాశ్వతము కాదు అని సందర్భాలు, సంఘటనలు రుజువు చేస్తున్నటువంటి ఈ 2025వ సంవత్సరంలో కూడా ఇంకా నీవు పగతోను, ప్రతీకారముతోను, కోపముతోను, ద్వేషముతోను, కక్షతోను పరుగు పెడుతున్నావా? నీ బ్రతుకు వ్యర్థం అంతే. ఎందుకు పనికిరావు నువ్వు? ఇన్ని చూసిన తర్వాత కూడా నీ పరుగు ఇంకా మారకపోతే, ఇంకా ఎవరి మీదో పగతో, ఎవరి మీదో కోపముతో, ఎవరి మీదో ద్వేషముతో ఎప్పుడు ఉంటారో లేదో తెలియనటువంటి నీ జీవితాన్ని పరుగులు పెడుతున్నావే. ఒక్కసారి సమాధానంతో పరిగెత్తి చూడు, సంతోషం ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి క్షమా హృదయంతో పరిగెత్తి చూడు, రక్షణ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి ప్రేమ కలిగి పరిగెత్తి చూడు, సంపాదించుకోవడం మనుషులను, ఆత్మలను ఏంటో తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి యాసావుకు 20 ఏళ్ళు పట్టింది. అది తెలుసుకోవడానికి యాసావుకు 20 ఏళ్ళు పట్టింది. నీకు ఎన్నేళ్ళు పట్టింది? ఇంకా పగను, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని వదిలి క్షమాపణ, ప్రేమ, సమాధానంతో క్రీస్తు యేసులకు కలిగినటువంటి మనస్సుతో పరుగు పెడుతున్నావా? లేదా ఇంకా పగ, ప్రతీకారాలేనా? అలా పరుగు పెట్టినటువంటి ఆ అన్న యాసావు, యాకోబుల మధ్య ఎంత ప్రేమ, ఎంత సమాధానం, ఎంత సంతోషం వచ్చిందో ఆలోచించారు. అందుకని ప్రియులారా, 34వ సంకీర్తనలో 14వ చరణంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తుంటారు. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి. నువ్వు సమాధాన సంబంధంగా పరిగెత్తు, సమాధానం కొరకు పరిగెత్తు, సమాధానాన్ని స్థాపించడం కొరకు, వెతకడం కొరకు, సమాధాన సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండడం కొరకు పరిగెత్తు. అప్పుడు 15వ వచనంలో చెప్తాడండి, దేవుని దృష్టి నీ మీద ఉంటుంది, ఆయన చెవులు నీ మాటలు వింటాయి. నువ్వు పగతో పరిగెత్తినంత కాలం నీ ప్రార్థన ఆయన ఆలకించడండి. నీ వైపు ఆయన కనీసం కన్నెత్తి చూడు. నీవు సమాధానమును వెతికి దానిని వెంటాడి సమాధానముతో పరిగెత్తితే ఆయన కన్నులు నిన్ను చూస్తాయి, ఆయన చెవులు నీ మాటలు వింటాయి. కనుక ప్రియులారా, నిన్ను, నీ ప్రార్థనను, నీ మనవని ఆయన అంగీకరించాలంటే అన్న పరిగెత్తిన ఏసావు పరిగెత్తినట్టుగా పగతో కాక సమాధానముతో, ప్రేమతో, క్షమాపణతో నీవు నేను పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయన్న సంగతిని తెలియజేస్తుంది. ఇక 5వ
5వ రకపు పరుగు, అపోస్తులుని పరుగు. అపోస్తులుని పరుగు తిమోతికి రాసిన ఇదైనా చెప్తారని ఆశపడ్డాను నేను, ఎందుకంటే చాలాసార్లు మనం ఈ మాటలు చదువుకుంటాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసము, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ప్రియులారా, కడముట్టించిన పరుగు. ఈ పరుగు ఏ పరుగు అండి? కడముట్టించిన పరుగు. చాలాసార్లు చాలామంది పరుగు చివరి వరకు ఉండదు. కొంతమంది పడిపోతారు, కొంతమంది అలసిపోతారు, కొంతమంది సొమ్మసిల్లుతారు, కొంతమంది ఆపేస్తారు. తక్కువ మంది మాత్రమే గమ్యాన్ని, గురిని చేరతారు. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తున్నాడు, చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, అలాగే విశ్వాసం కాపాడు. ప్రియులారా, పరుగు కడముట్టించిన వానికి ఎప్పుడు కూడా బహుమానం ఉంటుందండి. పరుగు కడముట్టించిన వానికి ఎప్పుడు కూడా ఏముంటుందండి? బహుమానం ఉంటుంది. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. ఒకప్పుడు సంఘాన్ని హింసించడానికి పరుగులు పెట్టాడండి సౌలుగా ఉన్నప్పుడు, అవునా కదా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడానికి, క్రైస్తవులను ప్రార్థన చేయకుండా అడ్డు పెట్టడానికి ఇప్పుడు చాలామంది ఎలాగూ పరుగు పెడుతున్నారో అలా పరుగు పెట్టారు. సంఘాన్ని హింసించడానికి సౌలు పెట్టిన పరుగు దమస్కు మార్గంలో ఆగిపోయింది. ఎలా ఆగిపోయిందంటే లేచి నిలవడానికి కూడా అవకాశం లేదు, కళ్ళు కనిపించకుండా మూసివేయబడ్డాయి. తిరిగి మరలా ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో పౌలుగా మారిన తర్వాత అతని కనుల నుండి పొరలు రాగా అప్పటి నుంచి ఒక క్రొత్త పరుగు ప్రారంభించాడు. అదే సువార్తికుని పరుగు, అదే అపోస్తులుని పరుగు, అదే నూతనముగా జన్మించినటువంటి మారు మనసు పొందినటువంటి పౌలు పరుగు. ఆ పౌలు ఇక మీదట ఎప్పుడు ఆపలేదండి పరుగు. చివరి వరకు, చనిపోయే వరకు పరుగు పెడుతూనే ఉన్నాడు. అందుకనే మనం ఫిలిప్పీ పత్రికలో పౌలు మాటలే, నా పరుగు రోమా సంఘం గురించి పరుగులు పెట్టాడు, కొరింథీ సంఘము గురించి పరుగులు పెట్టాడు, గలతీ సంఘము గురించి పరుగులు పెట్టాడు, ఎఫెసు సంఘము గురించి పరుగులు పెట్టాడు, ఫిలిప్పీ సంఘము గురించి పరుగులు పెట్టాడు, కొలస్సీ సంఘము గురించి పరుగులు పెట్టాడు, తెస్సలోనికే సంఘము గురించి, అలాగే దైవజనుడైన తిమోతి గురించి, తీతు గురించి పరుగులు పెట్టాడు, ఫిలెమోను గురించి పరుగులు పెట్టాడు. ప్రియుల ఒక్కరి గురించి కాదు, అనేకుల గురించి, అనేక సంఘాల గురించి, అనేక ఆత్మల గురించి పరుగులు పెట్టాడు. ఆ పరుగులన్నిటిలో అతడు చెప్తున్న సంతృప్తికరమైన సమాధానం ఏంటంటే, నా పరుగు వ్యర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసండి? చాలాసార్లు మన పరుగులు వ్యర్థమైపోతుంటాయి. పౌలు పరుగు వ్యర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగుతువాడు కాను, గాలిని కొట్టినట్లు నేను పట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమని నా శరీరము నలగగొట్టి. ఎంత గొప్ప భక్తుడండి! పరుగు పెట్టేవాడు ఎలా పరుగు పెట్టాలంటే, బాగా పిస్తాలు, బాదం పప్పులు, మటన్లు, చికెన్లు, దమ్ బిర్యానీలు తినేసేసి రేపు రన్నింగ్ ఉన్నదనగా ఈ నైట్ అంతా ఫుల్గా తినేసేసి పరుగు పెడతాడా? రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కోచ్ కండిషన్స్ పెడతాడు. నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చేయి, ఇన్ని గంటలకు లేగాలి, ఇన్ని గంటలకు నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత వచ్చిన తర్వాత ఇది తాగాలి, ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, తర్వాత మధ్యాహ్నం లైట్గా ఇదిగో ఆకుకూరలు, కాయగూరలు ఇంత మాత్రమే ఒక కప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, మరలా సాయంకాలము ఫ్రూట్ ఐటెం తీసుకోవాలి, మరలా రాత్రికి ఇదిగో ఈ ఐటెం తీసుకోవాలి, నువ్వు టైం పడుకుని పోవాలి, నీ హ్యాబిట్స్, నీ యొక్క ప్రతిదీ కూడా అలవాట్లు ఇలా ఉండాలి అని చెప్తాడు. కేవలం రన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి స్పోర్ట్స్లో కూడా పాలుపంపులు పొందే వారికి ఒక మెనూ ఉంటుంది, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఎలా పడితే అలా తినేసేసి నేను పరిగెట్టేస్తానంటే ఉతక మీద తలుపు తిరిగినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉతక మీద తలుపు ఎవరిని గురించి మాట్లాడాడు? సోమరి ఉతక మీద తలుపు తిరిగినట్లు అంటే ఈ ద్వారబంధపు కమ్ము మీద తలుపు అటు ఇటు తిరుగుతుందట, అదేమనుకుంటుంది? నేను పరిగెట్టేస్తాను అనుకుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. కనుక ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను గాలికి కొట్టినట్లు పట్లాడటం లేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఈ ఆత్మీయ పరుగులో నేను భ్రష్టుడమైపోతానేమని చెప్పి నాకు నేనే నలగగొట్టుకుంటూ ఎన్నో పరుగులు పెడుతున్నాను. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 12-14 ఇదివరకే నేను గెలిచితనని ఆయనను
ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినని ఆయనను నేను అనుకునట్లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఎంత గొప్పది! అసలు ఎందుకు పిలువబడ్డామో తెలియకుండా పరిగెడుతున్నామండి ఈరోజు మనం. పౌలు భక్తుడు ఏంటంటే, నేను ఎందుకు పిలువబడ్డాను, ఎందుకు పట్టబడ్డాను, ఎందుకు రక్షించబడ్డాను, ఎందుకు విమోచించబడ్డాను, అందుకు పరిగెడుతున్నాను. మన పరిగెడు తెలుసా? ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఎందుకు నేను పిలిచాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు నీ కొరకు రక్తం కార్చాడు? నువ్వు ఉద్యోగం చేసుకుని పిల్లల్ని పోషించుకోవడానికా? ఎప్పుడు ఇదే పరిగా. ఎప్పుడు చూడు, ఎక్కడ కూర్చుని కూడా చాలామంది రేపు పొద్దున్న లేగాలి, వంట వండాలి, చర్చికి రావాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఇదే పరుగు, ఇదే పరుగు. దేవుడు ఎందుకోసమైనా నిన్ను పుట్టించాడు, ఎందుకోసమైనా నేను పిలిచాడు, ఎందుకోసమైనా నీ కొరకు తన రక్తం కార్చాడు? నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమని చెప్తామనినా? పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను ఎందుకు పిలిచాడో నా దేవుడు, నా ప్రభువు ఎందుకు పిలిచాడో దానిని పట్టుకొనవలనని నేను పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని అనుకోవటం లేదు. అయితే ఒక్కటి చేయిస్తున్నాను, వెనుక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు. నీ గురేంటి? ఉద్యోగమా? నీ గురేంటి? సంపాదన? నీ గురేంటి? ఇల్లు కట్టుకోవడమా? నీ గురేంటి? పెళ్లి చేసుకోవడమా? పౌలు గురి క్రీస్తు యేసు శ్రమలలో పాలివాడై ఉండుట ఎట్టిదో తెలుసుకుని, పై వచనాలు చెప్తాడు 10-11. ఆయన శ్రమలలో పాలివాడై ఉండుట ఎట్టిదో తెలుసుకున్న నిమిత్తము నాకు కలిగిన సమస్తమును పెంటగా ఎంచుకొని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. అందుకని ప్రియులారా, నన్ను పోలి నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక 6వ అంశం చూద్దాం, సమయం అవుతుందని. ఒక తండ్రి పరుగు చెప్తానా? లూకాసు వార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మేడ మీద పడి, వాడు ఇంకా దూరముగా ఉండగా ఎవరి కొరకు పరిగెత్తడో తెలుసా? ఒకప్పుడు నువ్వు వద్దు అని తండ్రిని తృణీకరించింది. లోక స్నేహము కొరకు, లోక ఆశల కొరకు, దుర్వ్యాపారము కొరకు పరుగులు పెట్టిన కుమారుని కొరకు, తండ్రికి ఆయాసము, తండ్రిని అవమానపరిచి తండ్రికి దూరముగా పరిగెత్తినటువంటి ఈ తప్పిపోయిన కుమారుని గురించి పరిగెత్తాడండి. అతడు కూడా చాలా వృద్ధాప్యం మంది ఉండుంటాడు. కానీ ఆ కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఇంకా దూరముగా ఉండదు. తండ్రి గుర్తుపెట్టి పరిగెత్తాడండి. నాకు ఎలా అనిపించిందంటే ఎలా అనిపించిందంటే, ఇప్పుడు పరిగెత్తే ఓపిక లేదు తండ్రి దగ్గర. నిజానికి పెద్ద వయసే, వృద్ధుడే, పరిగెత్తే అవకాశం చాలా దూరంగా ఉన్నాడు. ఎలా పరిగెత్తుతాడు? ఆ వయసు వాళ్ళు నడవడమే కష్టం, అలాంటిది పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడో తెలుసా? వీడు మళ్ళా తప్పిపోతాడేమో. ఇప్పుడు నేను పరిగెత్తకపోతే వీడు మళ్ళీ దొరకడు. ఇప్పుడు నేను పరిగెత్తకపోతే వీడు మళ్ళీ నాకు దక్కడు. ఇప్పుడు పరిగెత్తకపోతే మళ్ళా పాపంలో పడిపోతాడేమో. అందుకుని తండ్రి పరిగెత్తాల్సి వచ్చింది. నీ గురించి, నా గురించి పరలోకము నుంచి పరిగెత్తుకొచ్చాడు ఆయన. నీ గురించి, నా గురించి పరలోకము నుంచి పరిగెత్తుకుని వచ్చి ఈ లోకములో మనల్ని కలుసుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆ తండ్రి కనికరాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆ తండ్రి మనస్సును నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయన మన కొరకు పరిగెత్తి ప్రాణం పెట్టాడు. మనము మరల ఆయన దగ్గర నుంచి పరిగెత్తి లోకంలో కలిసిపోతున్నామేమో. మరల ఆయన సన్నిధి నుంచి యోనవలే పరిగెత్తి పాపములు కలిసిపోతున్నామేమో. ఆలోచించు. ఒక తండ్రి పరుగు కుమారునికి తిరిగి మరలా కుమారత్వాన్ని, రక్షణ భాగ్యాన్ని తిరిగి ఆ స్థానాన్ని ఇచ్చింది. ఆ స్థానంలో ఉన్న నీవు నేను తిరిగి లోకము కొరకు పరిగెత్తి పోగొట్టుకుంటున్నామా? ఆయన కృపలో నిలుస్తున్నామా? ఆలోచించు. ఇక చివరి పరుగు మనం చూద్దాం, చాలా సమయం. చివరి పరుగు ఒక దాసుని పరుగు. ఇప్పటి వరకు మనము 6 పరుగులు చూసాం. ఇవి మనము ఎలా పరిగెత్తాలో చెప్తున్నాయి. మొదటి పరుగు ఒక వృద్ధుని పరుగు. అబ్రాహాము వలె మనము విశ్వాసములు పరిగెత్తాలండి ఆతిథ్యం ఇవ్వడానికి. రెండో పరుగు
ఒక కీర్తనాకారుని పరుగు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తాలి. 3వ పరుగు నశించు ఆత్మల భారము కలిగి, ఒక సంఘ పెద్ద, ఒక పరిచారకుని పరుగు. మనము కూడా భారము కలిగి ఆత్మల పట్ల పరిగెత్తాలి. 4వ పరుగు ఒక అన్న పరుగు. ఒకప్పుడు కక్షతో పరిగెట్టాడు కానీ ఇప్పుడు ప్రేమతో, క్షమాపణతో, సమాధానంతో పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తాలి. 5వ పరుగు ఒక అపోస్తుని పరుగు. ఒకప్పుడు సంఘాన్ని హింసించడానికి పరుగులు పెట్టాడు కానీ ఇప్పుడు సంఘాలను నిర్మించడానికి పరుగులు పెడుతున్నాడు. ఇక 6వ పరుగు తండ్రి పరుగు. ఒకప్పుడు నువ్వు వద్దు అని తండ్రి దగ్గర నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయి సమస్తాన్ని పోగొట్టుకున్న కుమారుడు కనిపించేసరికి ఇటు మళ్ళా తప్పిపోతాడేమని ఆ కుమారుని కొరకు పరిగెత్తాను. ఇక చివరిగా ఇది ఒక నెగిటివ్ షేడ్. ఈ 6 కూడా ఎలా పరిగెత్తాలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. ఇక ఈ యొక్క 7వ పరుగు ఎలా పరిగెత్తకూడదని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మనం ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా. చాలాసార్లు దేవుని పిలుపు కలిగి ఉండి మనం ఇదే పొరపాట్లు చేస్తున్నాం. ఈ సేవకుడు, ఈ దాసుడు దేవుని పిలుపు కలిగిన వాడు, దైవజనునికి దాసుడు, దైవజనుని పరిచర్యలో పాత్రధారి, దైవజనునితో సహా సమానముగా దేవుని పరిచారకుడు. అంతే కదండి. దైవజనులకు సహాయకుడు, దైవజనుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడు, దైవజనుని నిరంతరము కాపాడుకుంటూ దేవుని పరిచర్య నిరాటంకముగా కొనసాగుటకు ఇతడు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దైవజనుని ద్వారా జరుగుతున్న దేవుని పరిచర్య కొరకు పరుగులు పెట్టకుండా నయమాను రథము వెంబడి ఫిలిప్పు నపుంసకుని రథము వెంబడి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి పరుగు పెడితే ఈ గెహజీ నయమాను యొక్క రథము వెంబడి నశించిపోవడానికి పరుగు పెడుతున్నాడు. ఈ పరుగు సంపాదన కొరకు పరుగు. నిజమే, చాలాసార్లు మనం సంపాదన కొరకు పెట్టి పరుగులో సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. సంపాదనకు పెట్టి పరుగులు దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం. సంపాదనకు కొరకు పెట్టే పరుగులు దేవునితో సమాధానాన్ని కోల్పోతున్నాం. తిరిగి వచ్చిన తర్వాత దైవజనుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోనే ఉన్నాను. సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అక్కడ సమీపమైంది. భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, సాదృశ్యాలు కనబడుతున్నాయి. రాకడ సమీపించిందని అనేక దృశ్యాలు రుజువు చేస్తున్నాయి. ఇంకా సంపాదించుకోవడం. వీళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? బోళ్ళని సంపాదించుకున్నాడు గెహజీ, ఇంట్లో పెట్టుకున్నాడు. కుష్ఠరోగం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఇతను ఏం చేశారు? బయటికి గెంటేశారు. కుష్ఠరోగం వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇతను ఏం చేశారు? బయటికి గెంటేశారు. ఇలారా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఒకవేళ లోకాన్ని ప్రేమించి పరుగు పెడుతున్నావా? యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, అవి ప్రభు వలన కలిగినవి. లోకములు దాని ఆశయం గతించిపోను, ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచు. లోకాన్ని ప్రేమించి పరిగెట్టినటువంటి గెహజీ నశించిపోయాడు. దేవుణ్ణి ప్రేమించి వద్దు అన్నటువంటి ఎలీషా గొప్ప దైవజనుడిగా నిలిచాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితి కలిగి జీవిస్తున్నావో ఆలోచించు. ఎలాంటి బ్రతుకును కలిగి బ్రతుకుతున్నామో ఆలోచించు. చివరిగా తిమోతి 2వ పత్రిక 2:22లో ఒక చక్కటి ఉపదేశం విని మనం ముగించుకుందామండి. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అంటాడు. ఇక్కడ అనుకుంటారు, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోమంటే యవనస్తుల గురించి మాత్రమే చెప్తున్నాడేమో అనుకుంటారు. యవనేచ్ఛలు యవనస్తుల్లో మాత్రమే కాదు, వృద్ధుల్లో కూడా ఉంటాయి. కనుక ఇక్కడ యవనస్తులారా మీరు పారిపోండి అంటం లేదు. నువ్వు ఏ ఏజ్ గ్రూప్ అయినా నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో. మరి ఎక్కడికి పరిగెత్తాలి అంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడడానికి అప్పుడు నీవు ప్రభుతో కూడా నిలిచు. కనుక ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నీ పరుగు దేని కొరకు, ఎవరి కొరకు, ఎందుకొరకు, ఏం సాధించడం కొరకు? అబ్రహాము పరిగెత్తి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. గెహజీ పరిగెత్తి కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. నీ పరుగేంటో?
దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవయవాలతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుని కొరకు పరుగు పెడుతున్నావా? లేదంటే నీ కొరకు నీవు మాత్రమే పరుగు పెట్టి నువ్వు విడిచిపెట్టబడి గుంపులో ఉన్నావు? ఆలోచన చేసుకుని మన పరుగు దేవుని కొరకు ఆయన పరుగుగా ఉండడానికి మనం సిద్ధపడాలని జ్ఞాపకం. కొద్ది మాటలు ముగిస్తున్నాను. తల నుంచి ప్రార్థన చేసుకుని, మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియతాన్ని మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమైన ఆయన మేము పరుగులు పెడుతున్నాం. బాల్య దినములలో బాల్యపు ఆశలతో, యవన కాలంలో యవనేచ్ఛలతో, నడిప్రాయమందు లోకాశలతో, వృద్ధాప్యమందు అయ్యా ఇదిగో ప్రభా ఇంకా ఏదో తలంపులతో అయితే మీరు మాతో మాట్లాడారు. ఒక క్రైస్తవ విశ్వాసిగా మా పరుగు ఏ విధంగా ఉండాలి? ఎవరి కొరకు, ఎందుకు కొరకై ఉండాలి? గెహజీ వలె లోక సంపాదన కొరక అయ్యా ఇదిగో ప్రభా, మరి అబ్రహాం వలె అయ్యా మీ కొరక ఆలోచన చేసుకుని మేము మీ కొరకు పరుగు అయ్యా మీ కొరకు సాక్షులుగా నిలిచి అయ్యా మీ రాకులు ఎత్తబడే గుంపులు ఉంటూ సహాయం చేయమని వినవాక్య మా హృదయంలో ఫలించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఇప్పుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.